ప్రకాశం జిల్లా యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాని ముఖ్య ఉద్దేశం దాదాపు ప్రభుత్వం ఏర్పాటి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఒక స్పష్టమైన హామీ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. మేము రాగానే ఉద్యోగులకు రాగానే మెరుగైన పరిస్థితి, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ ఓపీఎస్ ఇస్తానని కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు ఈరోజు ఏం కోరట్లా. ఈరోజు దాదాపు మాకు సుమారుగా 4 డిఎల్ రావాల్సిన పరిస్థితి ఉంది. దాని సంగతి పక్కన పెడితే మరి ముఖ్యంగా పిఆర్సీ కమిటీ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు 2.5 సంవత్సరం అయినా కానీ మాకు పిఆర్సీ కమిటీ వేయకపోవడం చాలా బాధాకరం. ఉద్యోగులకి స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడు వారి కోరికల్ని తీర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఎన్ని పథకాలను పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు, కానీ దాన్ని అట్టడు కూడా చివరి బెనిఫిషియరీ వరకు తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్లు ఈ రోజు ప్రభుత్వం కూడా చాలా గొప్పగా చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రభుత్వ బడిలో విద్యార్థులు మెరుగ్గా చేరారు, బాగా పెరిగిందని చెప్తున్న ప్రభుత్వం మరి ఆ టీచర్లు కలిసి ఉన్న సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వం విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని జేఏసీ పక్షం ఉద్ధృతంగా చేసి ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు ఎక్కినాక ఎటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని గత పాలకులకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా న్యాయమైన డిమాండ్ తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష కార్యక్రమాన్ని ప్రకాశం భవనం ఎదుట ఏర్పాటు చేయడం అయింది. ప్రధానంగా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ, అదేవిధంగా డిఏ బకాయిలు, అదేవిధంగా డిఏ అరియర్స్, డిఏలు విడుదల, తర్వాత సరెండర్ లీవ్ పేమెంట్లు, ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ మరి ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఎందుకనో మేనమేషాలు లెక్క పెడతా ఉంది. మరి ఎప్పుడు కూడా మరి 1/7/2023కి కాల పరిమితి అయినా కూడా మరి 3 సంవత్సరాల కాలం అవస్తున్నా కూడా పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయకపోవడం, కనీసం ఐఆర్ అనౌన్స్ చేయకపోవడం అనేది బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరి రిలీజ్ చేసి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, ఆ విధంగా పరిష్కరించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం ఉద్యమం బాట చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల్లో ఆందోళన భయము ఏర్పడ్డాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే పిఆర్సీకి కాలం 2 సంవత్సరాల్లో మరి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసి పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ 2.5 సంవత్సరం అయినా కూడా ఇంకా పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయకపోవడం బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఈ విధంగా ఈ రోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి వచ్చి మా న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం మరి ఈ రోజు ఏదైతే చేపడుతున్నారో నిరాదీక్షలో దీంట్లో పాల్గొనేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా యూటీఎఫ్ జనరల్ సెక్రటరీని. ఈ రోజు యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 26 జిల్లాల్లోని కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్స్ కి రావాల్సిన న్యాయమైన 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి, అదేవిధంగా ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, అదేవిధంగా పెన్షనర్స్ ఇవ్వాల్సిన గ్రాట్యుటీ గానీ, ఏపీజీఎల్ఐ బకాయిలు గానీ, జెడ్పీపీఎఫ్ బకాయిలు గానీ, ఇవన్నీ అంశాలు మొత్తాన్ని చెల్లించాలని చెప్పి యూటీఎఫ్ రాష్ట్ర సంఘము పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం అండి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వదిలేసి సిపిఎస్ రద్దు చేయలేదు. సిపిఎస్ వెంటనే రద్దు చేసి మెమో నెంబర్ 50 అమలు చేసి
పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు రావాల్సిన దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వానికి మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జి ఉమామహేశ్వరి. నేను యూటీఎఫ్ ప్రకాశం జిల్లా సహాధ్యక్షురాలి. ఈ రోజు యూటీఎఫ్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర సంఘం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ రోజు మేము ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల కాలమైంది. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఉపాధ్యాయుల్ని మేము స్నేహపూర్వకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తామని ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పక్కన పెట్టి తన కార్యక్రమాల్ని తన మళ్ళా అధికారంలో నిలుపుకోవడానికి అమరావతి చుట్టూత కార్యక్రమాల్ని నడుపుతా ఉంది. దాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ సమస్యలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉద్యోగులకి పెండింగ్ ఉంది. 2 సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగులకి 1 రూపాయి కూడా జీతం పెరిగింది కానీ డిఏ బకాయిలు వాళ్ళ జీతాల్లో పడని పరిస్థితి. 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో వాళ్ళ జీతము ఇప్పటికీ అదే జీతం తోటి ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాబట్టి ఏదైతే పెండింగ్ లో ఉందో ఆ బకాయిలన్నీ చెల్లించాలి. అదేవిధంగా ఈఎల్స్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈఎల్స్ వాళ్ళ ఖాతాల్లో పడలేదు. అనేక డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి అపరిష్కృతమైన సమస్యలన్నీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ వేయాలి. అలా కాని పక్షంలో మేము భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తు కార్యక్రమాలకు మేము ఈ రోజు బాటలు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.